పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కేంద్రం ఇచ్చిన నిధుల్లో 99.38% ఖర్చు చేసినట్లు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. కేంద్రం 2014 ఏప్రిల్ 1 నుంచి 2025 అక్టోబర్ 31 వరకు 20,658 కోట్లు విడుదల చేయగా అందులో 20,532 కోట్లు ఖర్చయినట్లుగా వెల్లడించింది. 2025లో మంత్రిత్వ శాఖ సాధించిన పురోగతిని వివరిస్తూ విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ 2,467 మీటర్ల ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ 1,121 మీటర్ల పొడవైన స్పిల్వేతో ఉంటుంది. పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలోని 2.91 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించడం దీని ప్రధాన లక్ష్యం. దీంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ పనులకు కేంద్రం 100% నిధులను సమకూరుస్తుంది. భారత ప్రభుత్వం తరపున ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను చేస్తోంది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఈ ప్రాజెక్టు వ్యయాన్ని EL+45.72 మీటర్ల వరకు 2013-14 ధరల ప్రకారం 29,027 కోట్లుగా, 2017-18 ధరల ప్రకారం 47,725 కోట్లుగా ఆమోదించింది. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 2024 జూన్ వరకు నిర్మాణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 15,605 కోట్లు విడుదల చేసింది. 2024 ఆగస్టు 28న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని EL+41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేంత వరకు 30,436 కోట్లుగా ఖరారు చేసింది. దీని ప్రకారం కేంద్రం ఇవ్వాల్సిన మిగిలిన గ్రాంట్లు 12,157 కోట్ల వరకు ఉంటాయి. కేంద్ర మంత్రివర్గం ఆమోదం మేరకు జలశక్తి శాఖ మొదటి దశ పనుల కోసం 2024-25లో 2 విడతల్లో 5,052 కోట్లు విడుదల చేసింది. దీంతో 2014 ఏప్రిల్ 1 నుంచి 2025 అక్టోబర్ 31 వరకు మొత్తం 20,658 కోట్లు విడుదల చేసినట్లయింది. ఏపీ ప్రభుత్వం సమాచారం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు ఈ ప్రాజెక్టు పనుల కోసం మొత్తంగా 20,532 కోట్లు ఖర్చయిందని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.